మేము నిజంగా ఏమే బీఆర్ఎస్ పార్టీ నుంచి పక్కకొస్తే అల్లుడైనటువంటి హరీష్ రావు పరిస్థితి ఏంది? అంటే మొన్నదాకా ప్రచారం అవుతూ వస్తా ఉంది. హరీష్ రావు కూడా వేరే పార్టీ పెట్టబోతా ఉన్నాడు. లేకపోతే బీజేపీలోకి వెళ్ళే ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి. ఒకవేళ బీజేపీలోకి వెళ్తే అధ్యక్షుని రేసులో ఉండబోతున్నాడు అని చెప్పేసి కొన్ని వార్తలు కూడా వస్తాయి. వీటిలో నిజమెంత అంటారు? ప్రస్తుతానికైతే నిజాల గురించి మాకు తెలియదు దాని గురించి. హ్మ్. కానీ ఒకవేళ మీరు అన్నట్టుగా హరీష్ రావు గారు మా బీజేపీకి రావాలి అని అనుకుంటే మేము నిజంగా కూడా స్వాగతిస్తాము. హ్మ్. అట్లాంటి నాయకులు ఉండాలి. ఉద్యమకారులు వాళ్ళు కూడా మేము వాటిని గౌరవిస్తాము. కాబట్టి అట్లాంటి నాయకులు హ్మ్. ఒక ఎజెండా కోసము, రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్రంలో ఉన్న ప్రజల సంక్షేమం కోసం మా పార్టీ వైపు చూసి, మా పార్టీలో ఉంటూ పనిచేసి తెలంగాణ రాష్ట్రానికి మంచి చెయ్యాలి అని అనుకుంటే హ్మ్. మేము నిజంగా కూడా స్వాగతిస్తాం. ఓకే. ఈ పార్టీ నుంచి బయటకొచ్చిన పార్టీ పెట్టినా లేకపోతే ఏదైనా వేరే పార్టీలోకెళ్ళినా గూడా నెక్స్ట్ ఇటు బీఆర్ఎస్‌లోని కార్యకర్తలు ఏమైనా చీలికలొచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కొందరు కేటీఆర్ ఫ్యాన్స్ ఉంటారు. హరీష్ రావు ఫ్యాన్స్ ఉంటారు. కొందరు సెపరేట్‌గా కవిత ఫ్యాన్స్ ఉంటారు. వీటిలో కార్యకర్తల్లో ఏమైనా ఓటింగ్ చీలిపోయే అవకాశం ఉందంటారా? కార్యకర్తలే గాని, తెలంగాణ రాష్ట్ర ప్రజలే గాని హ్మ్. ఒక్కటే ఆలోచించుకోవాలి. హ్మ్. ఇప్పటికి మనం తెలంగాణ 60 సంవత్సరాల పోరాటం తర్వాత సొంతంగా తెలంగాణ సాధించుకున్న తర్వాత హ్మ్. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా హ్మ్. మన రాష్ట్రంలో అభివృద్ధి కొంత జరిగింది. హ్మ్. జరగలేదని నేను అనట్లేదు. ఓకే. ఆ అభివృద్ధికి తగ్గట్టుగా ప్రజలలో సంక్షేమం జరగలేదు. హ్మ్. ఆ సంక్షేమం కోసం మనం పోరాడుతూనే ఉన్నాము. తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చి తప్పుడు హామీలిచ్చి మనల్ని మోసం చేసింది. హ్మ్. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలందరూ కూడా చైతన్యవంతులు కావాలి. ఇప్పటికే వివేకులయ్యారు. హ్మ్. ప్రతి ఒక్కరికి కూడా డబుల్ ఇంజిన్ సర్కార్. ఎట్లయితే కేంద్ర ప్రభుత్వం అయితే బీజేపీ ఉంది. బీజేపీ ఇప్పుడు కాదు ఎప్పటికీ బీజేపీనే ఉంటుంది. హ్మ్. కాబట్టి మనకు కూడా రాష్ట్రంలో బీజేపీ ఉంటేనే ఈ హ్మ్. దొంగలు అంటే వచ్చి కేంద్రం మాకు సహకరించట్లేదు కాబట్టి మేము పనులు చేయలేకపోతున్నాం. ఊ హ్మ్. అంటే ఆ అంటే అంటే అందితే తల లేకపోతే కాలు అన్నట్టుగా మంచి అయితేనేమో మా వల్ల అయ్యింది, చెడైతేనేమో కేంద్ర ప్రభుత్వం వల్ల అయ్యింది అని చెప్పే ఈ నాయకులకి ఇంకా కూడా స్వస్తి చెప్పాలి. హ్మ్. వాళ్ళకి ఇంకా అట్లాంటి నాయకులని ముందుకు తీసుకురావద్దు అనంటే ఇప్పుడు మాత్రం ఓట్లు ఎయ్యాల్సింది బీజేపీ ప్రభుత్వానికే.